Afternoon, one and all. Respected Honorable Speaker, sir. I would like to ask the Honorable Health Minister what steps the government has taken to ensure proper medical facilities in tribal village when hospitals and doctors are still not available at there. Speaker sir, I thank the honorable member for raising the question. I would like to place the details of government efforts to tribe and backward districts, tribal health appliances, support services, new medical college established at Paderu. We will try for better improvement. Thank you for given the opportunities. Honorable Speaker, sir. అడవులు సంరక్షణకు మరియు గిరిజనులకు అటవీ హక్కులు కల్పించుటకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, తమిళ ద్వారా మేము ప్రభుత్వానికి ఈ ప్రశ్నను విన్నవించుకుంటున్నాము. గిరిజనులు అటవీ ప్రాంతాలను ఆధారంగా చేసుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు మూకదొర, కొటియా, కోదు వంటి తెగలు నివసిస్తున్నారు. మీరు స్వాతంత్ర్య పూర్వం నుండి అడవుల్లోనే నివసిస్తున్నారు. అడవుల సంరక్షణ వీరి పాత్ర ముఖ్యమైనది. మన ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించింది. రిజర్వు అడవులు, పశువులను మేపటం నిషేధం, వేట నిషేధం. అధ్యక్ష, రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలం, జంతు జాలాలను రక్షించడానికి ఏర్పాటు చేసిన అడవులు. అధ్యక్ష, వర్గీకరించిన అడవుల ద్వారా భారతదేశంలో గిరిజనులకు 60% భూమి అడవి. జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ వనరు జీవనం. అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములను మన ప్రభుత్వం లేక చేపట్టడం జరిగింది. 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చాము. అధ్యక్ష, ఈ చట్టం ద్వారా అడవులపై గిరిజనుల హక్కులను గుర్తించి అధ్యక్ష భూమి హక్కులు గుర్తింపు, అటవీ భూమి నుండి రక్షణ, అటవీ